మనం చూస్తున్నాం కాంగ్రెస్ ఏడాది పాలన నేపథ్యంలో టాంక్ బండ్ వద్ద ఎయిర్ షో లాంటి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. 3 రోజుల పాటు సంబరాలు కూడా ఏర్పాటు చేశారు తెలంగాణ సాంస్కృతిక శాఖ, అలాగే తెలంగాణ ప్రభుత్వం. అలాగే రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై 10 టీవీ ఉదయం 10 గంటల నుంచి ఈవినింగ్ 8 వరకు కంటిన్యూ చేస్తున్న మార్థాన్ కాన్క్లేవ్లో రేవంత్ @365లో ఇప్పుడు జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు. దాదాపు ఇంకెక్కడా జరిగి ఉండదు. అంటే ఏడాది పాలన తర్వాత కొంచెం సంబరాలు కార్యక్రమాలు. బట్ అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఇచ్చిన పార్టీ మేము, మాకు అధికారం రాలేదన్న ఒక భావన కాంగ్రెస్ పార్టీలో. 10 ఏళ్ళ తర్వాత అధికారం రావటం చాలా కారణాలు ఉన్నాయి. బట్ ఏడాది పాలన, ఈరోజు సంబరాలు మనం చూస్తున్నాం. మన కార్యక్రమం జరుగుతున్నప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు టాంక్ బండ్ వద్ద ఎయిర్ షో వీక్షిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇక రాజకీయ పరంగా మనం చూస్తే ఈ ఏడాదిలో రేవంత్ రెడ్డి ఎంతవరకు నిలదొక్కుంటున్నట్టు? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికీ చాలా టైట్ ఫైట్లో ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఫిక్స్ కావటం, ఇప్పటికీ కొన్ని అధికార కేంద్రాలు ఉన్నాయన్న ఒక చర్చ నేపథ్యంలో. సతీష్, మీరు అక్కడ చూపిస్తున్నట్టే ఎయిర్ షోలో విమానాలు ఏ విధంగా ఆకాశంలో ఎగురుతున్నాయో, కాంగ్రెస్ పార్టీ యొక్క సంతోషం కూడా ఆకాశ వీధుల్లో ఉందని చెప్పాలి తెలంగాణకు సంబంధించినంత వరకు. ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న పరిస్థితిలో ఇది కేవలం తెలంగాణకే పరిమితం కాదు, దేశవ్యాప్తంగా కూడా దక్షిణ భారత కోణంలో కూడా దీనికి చాలా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఏర్పడుతుంది. నేను చాలా కాలం నుంచి మీడియాలో ఉన్నాను, కానీ ఎప్పుడు ఒక వార్షికోత్సవాన్ని విజయోత్సవం అని నామకరణం చేసి ఇంత అట్టహాసంగా ఆర్భాటంగా ఇన్ని రోజులు సుదీర్ఘంగా జరపడంలో కూడా రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రాటజీ కనిపిస్తుంది. అంటే నిజంగా కూడా ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి పరిస్థితి చూసుకుంటే తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ 10 సంవత్సరాలు, ఒక దశాబ్దం పాలించడం. అసలు తెలంగాణ అంటే కేసీఆరే. కేసీఆర్ తర్వాత ఇంకా మళ్ళీ ఏంటి, హూ నెక్స్ట్, హూ కెన్ రీప్లేస్, హూ కెన్ ఆల్టర్నేట్ కేసీఆర్ అని, అంటే ఇందులో పెద్ద మొహమాటం ఏం లేదు, అందరూ అనుకున్న మాటే. అటువంటి సమయంలో రవ్వంత్ రెడ్డి అని ఇంకోటి అని రకరకాలుగా, తను కూడా నోటికేమీ ఆగే మనిషి, దూకుడు కానీ దాని దూషణలో కానీ తగ్గే మనిషి కాదు. కానీ బట్ అలా అనిపించుకున్న రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకొని వాళ్ళ పార్టీ ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ప్రతిపక్ష హోదా వచ్చినా, సో ఖచ్చితంగా ఇది రాజకీయంగా ముఖ్యమైనది అవుతుంది. మీరు అన్నట్టుగా తెలంగాణ సందర్భంలో చూస్తే దాన్ని ఇవ్వటం కోసం చాలా సాహసం చేసి ఆంధ్రప్రదేశ్లో దాదాపు అదృశ్యమైపోయి ఒక భాగంలో ఇవన్నీ అయినందుకు ప్రతిఫలం ఏంటి, లేకపోతే ప్రజల నుంచి స్పందన ఏంటంటే, బహుశా ఏడాది పాటు అంటే ఈ ప్రభుత్వం రావటం టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మార్చుకున్నారనుకోండి, బీఆర్ఎస్ లేకపోయినా తెలంగాణ కేసీఆర్ సారథ్యం లేకపోయినా నడుస్తుందనే ఒక కొత్త భావన. బికాస్ తెలంగాణ రాష్ట్రం ఆయనతో మొదలైంది కాబట్టి. సో ఆ విధంగా చూస్తే తప్పకుండా వాళ్ళ 6 గ్యారంటీలు అవి ఇచ్చారు, వాటిని ఏ మేరకు అమలు జరిపారు, ఇవన్నీ ఒకటైతే ఈ ప్రభుత్వం ప్రథమ వార్షికోత్సవం దగ్గర రావటం కూడా. ఎందుకంటే మీరు ఇప్పుడు వెనకటి పేపర్లు, వెనకటి మీ ఛానల్స్ చూస్తే 6 మాసాలు కూడా ఉండదు, 3 మాసాలు కూడా ఉండదు. అవును, ఈ తరహాగా చాలా తేలిగ్గా, అంటే అంతగా ఏం పెద్ద ఫికర్ మత్కరో పెద్దగా పట్టించుకోనక్కర్లేదు, ఏదో వచ్చి అనే పద్ధతిలో ఉండేది. కానీ అలాంటి పరిస్థితుల్లో రాజకీయంగా నిలదొక్కుకోవటము, కొన్ని సాహసాలు, కొన్ని దుస్సాహసాలు, కొన్ని నెరవేర్చినవి, కొన్ని పాక్షికమైనవి, మొత్తం మీద ఏడాది పూర్తి చేసుకోవటం అనేది ఒక రేవంత్ ఖాతాలో అది ఒక పెద్ద విజయమే అవుతుంది. బహుశా ఆ విధంగా తెలుగు రాజకీయాల్లో మనం 4-5 పేర్లు చెప్పుకుని ఉంటాం కదా, రేవంత్ రెడ్డి కూడా ప్రథమ శ్రేణిలో కీలక నేతగా ఆవిర్భవించటం కాంగ్రెస్లో కూడా అది ముఖ్యమైనది. అంటే ఇప్పుడు బీఆర్ఎస్లో కేసీఆర్కు తిరగలేదు, ఇప్పటికీ తిరగలేదు, రైట్? హరీష్ రావు, అలాగే కేటీఆర్, మిగతా వాళ్ళ ప్రయత్నాలు, వాళ్ళ రాజకీయం కొంత పార్టీ సస్టైన్ అయ్యే దిశగా వాళ్ళ ప్రయత్నాలు అవి చేస్తున్నా, ఇప్పటికీ బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ అంటే కేసీఆర్ అనేది సుస్పష్టం. బట్ వేరే కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ అంటేనే కొంచెం కేసీఆర్ అనే ఒక ఇది ఉంది. అవును, బట్ వేరే కాంగ్రెస్ పార్టీలో భట్టు విక్రమార్క, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, చాలామంది సీఎం కంటెండర్స్ ఉన్నారు. రేవంత్ రెడ్డి సీఎం పీఠం సాధించుకున్నారు, ఏడాది పూర్తి అయిపోయింది. అంటే ఒక నాయకుడిగా ఆయన ఎంతవరకు ఎమర్జీ కాగలిగారంటే ఏం చెప్తారు? తప్పకుండా అండి, ఎద్దులతో వ్యవసాయం చేయొచ్చు కానీ ఏనుగులతో వ్యవసాయం చేయలేమని ఒక సామెత. ఒక టీం అనేది ఏర్పాటైనప్పుడు ఒక మోస్తరు మనుషులు ఉంటే సరే, కానీ
అంతకుముందే చాలా దీర్ఘకాలం నుంచి ఉండి పెద్ద పెద్ద హోదాలు నిర్వహించి వీళ్ళు ప్రథమ శ్రేణి నాయకులు అనిపించుకున్న వాళ్ళు, పైగా వనరులు పుష్కలంగా ఉన్నవాళ్ళు, ఒక జానారెడ్డి లాంటి వాళ్ళను తీసుకుంటే లేదు. మల్లు భట్టి విక్రమార్క కూడా తక్కువేం కాదు, డిప్యూటీ స్పీకర్ చేశారు. అంతకుముందు వైఎస్ హయాంలో ఆయన చాలా ముఖ్య పాత్ర ఇవన్నీ. కాబట్టి వీటన్నింటినీ తట్టుకొని నిలదొక్కోవడం, అధిష్టానాన్ని కూడా అధిష్టానంతో సమస్యలు లేకుండా చూసుకోవడం, ప్రజల్లో తనకున్నటువంటి, అంటే అప్పటి వరకు రేవంత్ రెడ్డి దూకుడుగా ఉంటాడు, లేకపోతే ఢీకొంటాడు, బాగా దేన్నైనా ధాటిగా ఉంటాడు, ఇవన్నీ ఉంది. కానీ పాలనలో ఎలా ఉంటాడు అన్న ప్రశ్న చాలామందికి ఉండింది. చిన్న చిన్న పొరపాట్లు పెద్ద పెద్దవి ఏమున్నా కానీ పరిపాలనలో కూడా ఏం వెనుకాడు, చేస్తాడు. అందులో మీరు అన్నట్టుగా వీళ్ళందరినీ కలుపుకుపోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఈ ఏడాదిలో బిగ్ టాస్క్, ఇది బిగ్ ఛాలెంజ్. ఈ ఏడాదిలో మటుకు అలాంటి మీడియాకు పెద్ద పని ఇవ్వలేదు రేవంత్ రెడ్డి. ఏదో ఆయన మాటతో వీళ్ళు అలగటము, వీళ్ళు అడిగితే ఆయన వెళ్ళి బుజ్జగించి, ఇట్లాంటి పరిస్థితి రాకుండా చూసుకున్నాడు. అందుకే రేవంతుడు కొంచెం ధీమంతుడే. ధీ అంటే తెలివి కలిగిన వాడు అంటారు కదా. సో ఆ మేరకు ఆయన మేనేజింగ్ గవర్నమెంట్ అండ్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయంలో చాలా జాగ్రత్త తీసుకున్నట్టుగానే కనిపిస్తుంది. అంటే ఒకవేళ మీడియాలోనో బయట ఏదైనా అపార్థాలు వచ్చినా కానీ పార్టీలో మటుకు రాకుండా చూసుకోవడం. మీరు చూడండి, ఆయన ఒక్కసారి మాట్లాడాడంటే 2 సార్లు భట్టి అన్న పేరు చెప్తాడు, నా వెంకన్న పేరు చెప్తాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అంటే వీళ్ళందరూ నాతో ఉన్నారు, వీళ్ళందరినీ నేను కలుపుకుపోతానని. బహుశా ఆయన అధిష్టానానికి కూడా అదే హామీ ఇచ్చారు, ఇది పదవిలోకి రాకముందు కూడా. ఐ మేనేజ్ అని అది చేస్తున్నట్టుగా ఉన్నారు. బట్ ఎన్ని చేసినా అది కాంగ్రెస్ పార్టీ. సో హఠాత్తుగా ఎవరో అవుతారని ఒక వాల్ పోస్ట్ ప్రత్యక్షమవుతుంది, ఎవరో వేదిక మీద ప్రస్తావన చేస్తారు, సతీష్ సీఎం అని. ఇట్లాంటి సమస్యలు వస్తుంటాయి. బట్ ఒకటి ఉంది రేవంత్ రెడ్డి దగ్గర, ఆయన మీడియాకు ఆయన బాగా స్నేహంగా ఉండే మీడియా ఫ్రెండ్లీ చీఫ్ మినిస్టర్. మీడియా చిట్ చాట్ అనే ఒక భాష కూడా మళ్ళీ ఈయన వచ్చాకే వచ్చింది. కానీ అదే సమయంలో ఇది ప్రధానమైంది, సవాళ్ళు చాలా ఎక్కువగా